సీఎం జగన్ మైనారిటీల అభ్యున్నతి కోసం 23,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని డిప్యూటీ సీఎం అంజద్ భాషా తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని సయ్యద్ బాబాజీ దర్గాలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి 1,97,00,000 రూపాయల నిధులను ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య మంజూరు చేయించి దర్గా వద్ద సీసీ రోడ్లు, ప్రహరీ గోడ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కిలారి వెంకటరోసయ్యని ముస్లిం సోదరులు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ప్రభుత్వము మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మైనార్టీలకు ఎంత ఖర్చు పెట్టిందంటే కేవలం 2,665 కోట్లు మాత్రమే 5 ఏళ్లకు గాను. 10 ఇంతలు ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి, మన ముఖ్యమంత్రి మైనార్టీల పక్షపాతి కాబట్టి ఈరోజు 10 ఇంతలు ఎక్కువగా మరి ఈరోజు 23,500 కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే సందర్భంగా మరి ఈరోజు చూడండి అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల రూపంలో మైనార్టీలో నిరక్షరాస్యత ఎక్కువ, చదువుకోరు ఎక్కువగా. మరి ఈరోజు అమ్మఒడి రూపంలో ఈరోజు ప్రతి తల్లికి 15,000 రూపాయలు అందుకుంటున్న ఎక్కువ శాతం మహిళలు ఎవరైనా ఉన్నారంటే అది మైనార్టీ మహిళలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మైనార్టీల విద్యార్థులందరూ కూడా ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకోవడం జరుగుతుంది. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు 4% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాతనే మరి ఈరోజు మన మైనార్టీ కుటుంబాల్లో ఈరోజు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితి